హలో అందరికీ చిల్లీ పన్నీర్ కోసం ముందుగా పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకుని బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకుని బాగా కోట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2-3 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుని పన్నీర్ యాడ్ చేసుకుని రెండు వైపులా క్రిస్పీగా అయిన తర్వాత బౌల్ వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో సన్నగా తరిగిన 1 టీ స్పూన్ అల్లం, 2 టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆనియన్ క్యూబ్స్, 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ వేసుకొని సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని పావు కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 టీ స్పూన్లు టమాటా కెచప్ కూడా యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో కార్న్ స్లర్రీ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కన్సిస్టెన్సీ థిక్గా అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు షుగర్, ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్